ఈ నెల 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర సమాచార కమిషన్ యొక్క ప్రధాన సమాచార కమిషనర్‌గా అంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా రాజ్ కుమార్ గోయల్‌ను నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో సమాచార కమిషన్‌ల యొక్క ప్రాధాన్యత, వాటి యొక్క అవసరం, సమాచార కమిషనర్‌లను నియమించే విధానము, వాళ్ళకుండాల్సిన అర్హతలు, వాళ్ళ యొక్క పదవీ కాలం, వాళ్ళను వాళ్ళను తొలగించే ప్రక్రియ, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది కేవలం అంటే ఈ ఈ ఇక్కడ చెప్పబడుతున్న సమాచారం కేవలం పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం మాత్రమే కాదు. మనం సాధారణంగా ఎలా ఆలోచిస్తామంటే రాజ్యాంగం అంటే రాజకీయ నాయకుల కోసమనో, లేదా న్యాయవాదుల కోసమనో, న్యాయమూర్తుల కోసమనో, ప్రభుత్వ ఉద్యోగుల కోసమనే మనం ఆలోచిస్తాం తప్పితే ఒక సామాన్య వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయాలుగా మనం వీటిని పరిగణించం. సరే, ఈ విషయాలను పక్కన పెడితే ఈ సమాచార కమిషన్లు అనేవి రాజ్యాంగబద్ధ సంస్థలు కావు. రాజ్యాంగం వీటిని ఏర్పాటు చేయలేదు. రాజ్యాంగంలో వీటి ప్రస్తావన ఎక్కడా లేదు. 2005లో యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సమాచార హక్కు చట్టము 2005 అనే ఒక చట్టాన్ని రూపొందించి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 దీని ప్రకారము ఈ చట్టాన్ని రూపొందించి ఈ సమాచార కమిషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇవి రాజ్యాంగబద్ధ సంస్థలు కాదు, కానీ చట్టబద్ధ సంస్థలుగా మనం వీటిని పరిగణిస్తాం. అయితే ఈ సమాచార కమిషన్ల యొక్క కాంపోజిషన్, కూర్పు ఏ విధంగా ఉంటుంది? కేంద్ర స్థాయిలో అయితే ఏ విధంగా ఉంటుంది? రాష్ట్ర స్థాయిలో అయితే ఏ విధంగా ఉంటుంది? కేంద్ర స్థాయి అయినా, రాష్ట్ర స్థాయి అయినా కాంపోజిషన్‌లో ఎటువంటి మార్పు లేదు. ఎలా ఉంటుందంటే ఒక ప్రధాన సమాచార కమిషనర్ అంటే ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనరు మరియు 10 మందికి మించకుండా ఇన్ఫర్మేషన్ కమిషనర్లు, అంటే మొత్తం 11 మందికి మించకుండా కాంపోజిషన్ ఉంటుంది. ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనరు, 10 మందికి మించకుండా సమాచార కమిషనర్లు. అది కేంద్ర స్థాయి అయినా సరే, రాష్ట్ర స్థాయి అయినా సరే. అయితే వీళ్ళను ఎవరు నియమిస్తారు? నియామక పద్ధతి ఏ విధంగా ఉంటుందంటే, కేంద్ర స్థాయిలో అయితే రాష్ట్రపతి, రాష్ట్ర స్థాయిలో అయితే గవర్నర్లు వీళ్ళని నియమిస్తారు. మరి రాష్ట్రపతి అయినా, గవర్నర్లైనా వీళ్ళని నియమించేటప్పుడు ఒక త్రిసభ్య కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు మాత్రమే వీళ్ళని నియమించాల్సి ఉంటుంది. అంటే కేంద్ర స్థాయిలో ఒక త్రిసభ్య కమిటీ ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో కూడా ఒక త్రిసభ్య కమిటీ ఉంటుంది. కేంద్ర స్థాయిలో ఉండే ఆ కమిటీలో సభ్యులు ఎవరంటే ప్రధానమంత్రి అధ్యక్షుడిగా, ప్రధానమంత్రి ద్వారా నామినేట్ చేయబడిన కేంద్ర కేబినెట్ మంత్రి, ప్రస్తుతం అయితే హోంమంత్రి. ఒకవేళ కావాలనుకుంటే ప్రధానమంత్రి హోంమంత్రిని తీసివేసి ఇంకొక కేబినెట్ మంత్రికి అవకాశం కల్పించవచ్చు. ప్రస్తుతానికి హోంమంత్రి, ప్రధానమంత్రి అధ్యక్షుడిగా, కేంద్ర కేబినెట్ మంత్రిగా హోంమంత్రి, లోక్సభలోని ప్రతిపక్ష నేత. ఈ ముగ్గురుతో కూడిన ఒక త్రిసభ్య కమిటీ. అదే రాష్ట్ర స్థాయిలో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి నామినేట్ చేయబడిన ఒక రాష్ట్ర కేబినెట్ మంత్రితో పాటు ఆ రాష్ట్ర శాసనసభలోని ఒక ప్రతిపక్ష నేత. ఇలా కేంద్ర స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను ఈ త్రిసభ్య కమిటీలు చేసిన సిఫార్సుల మేరకు మాత్రమే వీళ్ళను రాష్ట్రపతి, గవర్నర్లు వాళ్ళ స్థాయిల్లో నియమించడం జరుగుతుంది. అంటే మనం ఒకసారి గమనించినట్లయితే స్పష్టంగా ఇక్కడ ఏం కనబడుతుందంటే, ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో వాళ్ళకు నచ్చిన వాళ్ళను సమాచార కమిషనర్లుగా నియమించుకునే వెసులుబాటు, అవకాశం ఉంది. ఎందుకని? కేంద్ర త్రిసభ్య కమిటీలో సభ్యులెవరు? ప్రధానమంత్రి ద్వారా నామినేట్ చేయబడిన కేబినెట్ మంత్రి. ఒకవేళ లోక్సభ ప్రతిపక్ష నేత విభేదించిన 2-1 మెజారిటీతో వాళ్ళకి నచ్చిన వాళ్ళు నియమించుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్‌గా రాజ్ కుమార్ గోయల్‌తో పాటు ఇంకొక 8 మంది సమాచార కమిషనర్లను నియమించడం జరిగింది రాష్ట్రపతి. అప్పుడు కూడా రాహుల్ గాంధీ విభేదించినప్పటికీ ఈ ప్రధానమంత్రి ద్వారా నామినేట్ చేయబడిన అంటే హోంమంత్రి, వీళ్ళు 2-1 మెజారిటీతో వాళ్ళకి నచ్చిన వాళ్ళు నామినేట్ చేశారు, అపాయింట్ చేశారు, నియమించడం జరిగింది. అందువల్ల అది ఏ ప్రభుత్వమైనా వాళ్ళకి నచ్చిన వాళ్ళను నియమించుకునే అధికారం, వెసులుబాటు, అవకాశం చట్టంలోనే కనిపిస్తుంది. సరే, రాష్ట్ర స్థాయిలో కూడా ఇదే జరుగుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళను ఎవరు నియమిస్తారో చూసాం కదా. వీళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏంటి అంటే ఈ సమాచార కమిషనర్లుగా నియమించబడే వ్యక్తులకు ఉండాల్సిన అర్హతలు ఏంటో చూద్దాం. ప్రజా జీవితంలో ఈ అర్హతలు అనేవి రాష్ట్ర స్థాయిలో అయినా సరే, కేంద్ర స్థాయిలో అయినా సరే మార్పు ఏమీ లేదు. అర్హతలు ఏ స్థాయిలో అయినా ఉండాల్సిన అర్హతలు సమానంగానే ఉంటే మార్పు ఏమీ లేదు. ఏంటంటే ప్రజా జీవితంలో ప్రముఖులై లా, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్, మేనేజ్మెంట్, జర్నలిజం, మాస్ మీడియా,
అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ గవర్నెన్స్ అనే ఇక్కడ చెప్పబడిన ఈ రంగాలలోని ఏదో ఒక రంగంలో అపార జ్ఞానం మరియు అనుభవం కలిగి ఉన్న వాళ్ళనే సమాచార కమిషనర్లుగా నియమించాలని సమాచార హక్కు చట్టం 2005 చెబుతుంది. మరి నిజంగా ప్రభుత్వాలు అలా అపార జ్ఞానం, అనుభవం కలిగి ఉండి ఇన్ని వైవిధ్య రంగాలకు చెందిన వాళ్ళను సమాచార కమిషనర్లుగా నియమిస్తున్నాయంటే అలా జరగడం లేదు. సరే, ఇది మాత్రమే కాకుండా ఇంకొన్ని అర్హతలను కూడా చట్టం పేర్కొంటుంది. అవేంటంటే ఎంపీ గాను, ఎమ్మెల్యే గాను వాళ్ళు ఉండకూడదు. ఆ ఎమ్మెల్యే రాష్ట్రానికి చెందిన లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ గాను, ఎమ్మెల్యే గాను ఉండకూడదు. ఏ రాజకీయ పార్టీతోనూ ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు. ఎటువంటి వ్యాపారాన్ని నిర్వహించకూడదు. ఏ వృత్తి చేపట్టకూడదు. ఇలా ఈ అర్హతలతో పాటు ఇంకొక అర్హత ఉంది. అదేంటంటే ది పర్సన్స్ హూ ఆర్ గోయింగ్ టు బి అపాయింటెడ్ యాజ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ దే షుడ్ నాట్ హోల్డ్ ఎనీ అదర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది అంటే ఏ ఇతర లాభదాయక పదవిని వాళ్ళు కలిగి ఉండకూడదని అర్థం. అంటే లాభదాయక పదవి అనే దాంట్లోకి ఏమొస్తుంది, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే దాంట్లోకి ఏమొస్తుందంటే రాజ్యాంగంలోనూ చట్టంలోనూ దీని యొక్క నిర్వచనం లేదు. కానీ న్యాయస్థానాలు అనేక సందర్భాల్లో వీటి గురించి ప్రస్తావించాయి. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి పదవులను కొనసాగకూడదని అర్థం. అది కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పదవైనా ఏదైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి పదవులను కొనసాగకూడదని అర్థం. అంటే దే షుడ్ నాట్ హోల్డ్ ఎనీ అదర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఒకవేళ ఉంటే వాటికి రాజీనామా చేసి, ఒకవేళ ఎంపీగాను, ఎమ్మెల్యేగాను ఉన్నప్పటికీ నియామకానికి ముందు రాజీనామా చేసి వాళ్ళు నియమించవచ్చు. కాకపోతే అలా ఉన్న వాళ్ళని నియమించడానికి వీలు లేదు. ఇది వీళ్ళకు ఉండాల్సిన అర్హతలకు సంబంధించిన విషయాలు. ఇక వీళ్ళ యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలో చూద్దాం. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం అయితే వీళ్ళ యొక్క పదవీ కాలం ఫిక్స్డ్గా 5 సంవత్సరాలు ఉండేది. కానీ 2019లో ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ చట్టానికి మార్పు చేసి ఫిక్స్డ్గా ఉన్న 5 సంవత్సరాలను కాస్త 5 సంవత్సరాలను కాస్త ఎలా మార్చిందంటే యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ నిర్దేశం మేరకు అని మార్చి 3 సంవత్సరాలకు కుదించింది. 5 సంవత్సరాలను కాస్త. అంటే ప్రస్తుతం ఈ సమాచార కమిషనర్లు అది రాష్ట్ర స్థాయిలో అయినా సరే, కేంద్ర స్థాయిలో అయినా సరే వీళ్ళ యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చేంత వరకు, రెండింటిలో ఏది ముందొస్తే అది. మరలా అంతేకాకుండా దెర్ ఈజ్ నో రీఅపాయింట్మెంట్ అట్ ఆల్. పునర్నియామకం అనేది లేదు. కాకపోతే సమాచార కమిషనర్గా పనిచేసిన ఒక వ్యక్తి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా, ప్రధాన సమాచార కమిషనర్గా మాత్రం నియమించబడవచ్చు మళ్ళీ. కాకపోతే సమాచార కమిషనర్గా, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా మొత్తం పనిచేసిన కాలం మాత్రం 5 సంవత్సరాలకు మించకూడదు. మొత్తం టోటల్ పీరియడ్ మాత్రం 5 years కంటే ఎక్కువ అవ్వకూడదు. ఇది నిబంధన. ఇది వీళ్ళ యొక్క పదవీ కాలానికి సంబంధించి. అంతేకాకుండా చూడండి, 2019లో చేసిన ఈ సవరణ ఖచ్చితంగా సమాచార కమిషన్లు వాటి యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని బలహీనపరిచాయి. ఈ సవరణ ఖచ్చితంగా బలహీనపరిచిందని చెప్పొచ్చు. అంతేకాకుండా 2019లో ఇంకొక సవరణ కూడా జరిగింది. అదేంటంటే వీళ్ళ యొక్క జీతభత్యాలకు సంబంధించి 2019కు ముందు, అంటే సవరణకు ముందు జీతభత్యాలు ఎలా ఉండేయంటే కేంద్ర స్థాయిలో అయితే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ యొక్క జీతభత్యాలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో సమానంగా, ఇన్ఫర్మేషన్ కమిషనర్ల యొక్క జీతభత్యాలు అయితే ఎలక్షన్ కమిషనర్లు వాళ్ళ యొక్క జీతభత్యాలతో సమానంగా ఉండేవి కేంద్ర స్థాయిలో. అదే రాష్ట్ర స్థాయిలో అయితే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ యొక్క జీతభత్యాలు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ యొక్క జీతభత్యాలతో సమానంగా, ఇన్ఫర్మేషన్ కమిషనర్ల యొక్క జీతభత్యాలు అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీతో జీతభత్యాలతో సమానంగా ఉండేవి. ఇది ఎప్పుడు 2019 సవరణకు ముందు. కానీ 2019లో సవరణ చేయడం ద్వారా ఏ విధంగా మార్చబడ్డాయంటే ఈ జీతభత్యాలు కూడా ఫిక్స్డ్గా ఉండే ఈ జీతభత్యాలు కాస్త ఎలా మార్చబడ్డాయంటే యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది యూనియన్ గవర్నమెంట్, అంటే కేంద్ర ప్రభుత్వ నిర్దేశం మేరకు అని మార్చబడ్డాయి. ఇదొక అంశం. ఈ సమాచార కమిషన్లు బలహీనపడ్డాయి అంటే బలహీనపడే ఉద్దేశంతో ఈ మార్పులు, ఈ సవరణలు చేయబడ్డాయని చెప్పడానికి ఇదొకటి కూడా ఉదాహరణగా మనం పేర్కొనవచ్చు. ఇక ఈ సమాచార కమిషనర్ల యొక్క తొలగింపు ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. కేంద్ర స్థాయి కమిషనర్లను అయితే రాష్ట్రపతి, రాష్ట్ర స్థాయి కమిషనర్లను అయితే గవర్నర్లు తొలగిస్తారు. కాకపోతే కొన్ని గ్రౌండ్స్ ఆధారంగా మాత్రమే వీళ్ళని తొలగించే అవకాశం ఉంది. అవి ఏంటంటే సమాచార కమిషనర్ దివాలా తీసినా,
లేదా రాష్ట్రపతి దృష్టిలో నైతిక విలువలకు విరుద్ధంగా ఉండే నేరాలు మోపబడి ఆ నేరాలు రుజువు చేయబడిన. 3 సమాచార కమిషనర్‌గా ఉంటూ ఇతర ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా లేదా ప్రైవేటు ఉద్యోగమైనా కొనసాగించినా, లేదా రాష్ట్రపతి దృష్టిలో ఆ సమాచార కమిషనరు మానసికంగానో లేదా శారీరకంగానో బలహీనపడినా గుర్తుపెట్టుకోండి ఇది కొంచెం దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. ఈ గ్రౌండ్ అనేది. ఇక 5వది సమాచార కమిషనరు అంటే డబ్బు వ్యామోహంతోనో లేదా ఇతర ఏ స్వలాభంతోనో తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలను తాను నిర్వర్తించకుండా నిర్లక్ష్యంగా ఇటువంటి అవినీతి పనులకు పాల్పడినప్పుడు. ఈ 5 కాకుండా ఇంకొక గ్రౌండ్ కూడా ఉంది. అదేంటంటే ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ ప్రూవ్డ్ మిస్‌బిహేవియర్ ఆర్ ఇన్‌కెపాసిటీ అంటే దుష్ప్రవర్తన లేదా అసమర్థత అనే కారణం. ఈ దుష్ప్రవర్తన లేదా అసమర్థత అనే కారణంతో రాష్ట్రపతి లేదా గవర్నర్లు వాళ్ళ స్థాయిల్లో కమిషనర్లను తొలగించేటప్పుడు ఆ విషయాన్ని సుప్రీంకోర్టుకు అందించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టుకు అప్పజెప్తే సుప్రీంకోర్టు విచారణ జరిపి ఆ ఫలానా కమిషనరు దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడనో లేదా అసమర్థుడనో నిర్ధారణ చేసిన తరువాత మాత్రమే రాష్ట్రపతి లేదా గవర్నర్లు వాళ్ళని తొలగించాల్సి ఉంటుంది. ఇది వీళ్ళ తొలగింపు ప్రక్రియకు సంబంధించిన సమాచారం. ఈ దుష్ప్రవర్తన లేదా అసమర్థత అనే విషయంలో కేంద్ర స్థాయి కమిషనర్లైనా, రాష్ట్ర స్థాయి కమిషనర్లైనా సుప్రీంకోర్టు మాత్రమే విచారణ జరిపి నిర్ధారిస్తుంది తప్పితే హైకోర్టులో పనిచేయవు. కాకపోతే కేంద్ర స్థాయి కమిషనర్లకు సంబంధించి అయితే రాష్ట్రపతి తొలగిస్తారు, లేదా రాష్ట్ర స్థాయి కమిషనర్లు అయితే గవర్నర్లు తొలగిస్తారు. కానీ హైకోర్టులు విచారణ జరిపి నిర్ధారించవు. సుప్రీంకోర్టు మాత్రమే ఈ పని చేస్తుంది. అయితే సమాచార కమిషనర్లు యొక్క జీతభత్యాలకు సంబంధించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం వీళ్ళ జీతభత్యాలు ఫిక్స్డ్‌గా ఉండేవి. 2019లో సవరణ చేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు వీళ్ళ జీతభత్యాలు ఉంటాయని మార్పు చేశారనుకున్నాం కదా! ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వీళ్ళ జీతభత్యాలను తగ్గించిందనుకోండి, అది ఆ తగ్గించిన జీతభత్యాలు కొత్తగా నియమించబడే సమాచార కమిషనర్లకే వర్తిస్తాయి తప్పితే అంతకుముందే నియమించబడిన సమాచార కమిషనర్లకు అవి వర్తించవు. ఒకవేళ జీతభత్యాలు పెంచితే మాత్రం అది అప్పటికే పనిచేస్తున్న వాళ్ళకు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సమాచార కమిషనర్లకు అంటే నియామకం పొందిన సమాచార కమిషనర్లకు నష్టం కలిగే విధంగా జీతభత్యాలను నిర్ణయించకూడదనేది నిబంధన. మరి ప్రజాస్వామ్యంలో ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఈ సమాచార కమిషన్ల యొక్క అసలైన పనేంటి? వాటి బాధ్యతలేంటో చూద్దాం. ప్రతి ప్రభుత్వ డిపార్ట్మెంట్‌లోనూ లేదా కార్యాలయంలోనూ మనకు సమాచారాన్ని అందించడం కోసం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు PIOలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక అంశానికి సంబంధించి సమాచారం కోసం అప్లికేషన్ పెట్టుకున్నామనుకోండి, దరఖాస్తు చేసుకున్నామనుకోండి, ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లే మనకు సమాచారాన్ని అందించాలి. ఒకవేళ వీళ్ళు మన అప్లికేషన్‌ను తిరస్కరించినా లేదా నిర్ణీత కాల వ్యవధి అంటే 30 రోజుల్లోపు మనకు కావాల్సిన సమాచారాన్ని ఇవ్వకపోయినా, లేదా మనకు తప్పుడు బూటకపు సమాచారాన్ని మనకు అందించినా, లేదా మన దగ్గర నుంచి నిర్దేశిత రుసుము కంటే, ఫీజు కంటే ఎక్కువ డబ్బులు మన దగ్గర నుంచి వసూలు చేసినా, అసలు మనం అప్లికేషన్ ఇవ్వడానికి అక్కడ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరే లేకపోయినా, ఇటువంటి సందర్భాల్లో మనం ఈ రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి సమాచార కమిషన్‌లో మనం నేరుగా సంప్రదించి మనం ఫిర్యాదులు ఇస్తే వాళ్ళు మన ఫిర్యాదులను తీసుకొని విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటారు. ఇవి ఈ సమాచార కమిషన్‌లు చేయాల్సిన వాటి యొక్క ప్రధాన బాధ్యత. ఇక ఈ సమాచార కమిషన్‌లు మనం ఫిర్యాదులు ఇవ్వకపోయినప్పటికీ వాటంతట అవే స్వయంగా కొన్ని అంటే స్వయంగా విచారణ జరపొచ్చు. ఏ రకంగానో ఎవరి ద్వారానైనా వాళ్ళకి ఏదైనా సమాచారం అందితే ఏ అధికారి పైనైనా వాళ్ళు సుమోటోగా అంటే స్వయంగా వాళ్ళు విచారణ చేపట్టొచ్చు ఆ కేసును తీసుకొని. ఇక చివరిగా ఈ సమాచార కమిషన్ల యొక్క అధికారాలేంటో చూద్దాం. ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులకు సంబంధించి విచారణ జరుపుతున్నప్పుడు ఈ సమాచార కమిషన్లకు ఒక సివిల్ కోర్టుకు ఉండే అన్ని అధికారాలు ఉంటాయి. అంటే ఏ వ్యక్తినైనా విచారించవచ్చు, ఎవరి దగ్గర నుండైనా వాంగ్మూలాన్ని తీసుకోవచ్చు, ఏ కార్యాలయం నుండైనా రుజువుల్ని లేదా డాక్యుమెంట్స్‌ను సేకరించవచ్చు. ఇట్లాంటివన్నీ ఈ అధికారాలన్నీ వీళ్ళకుంటాయి. ఒకవేళ విచారణ జరిపిన తరువాత ఒక ప్రభుత్వాధికారి అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా ఒక వ్యక్తి నిర్లక్ష్యం వహించాడనో, విఫలమయ్యాడనో
వీళ్ళు నిర్ధారించిన తరువాత ఆ ఫలానా వ్యక్తికి కేవలం జరిమానా విధించగలరు తప్పితే శిక్ష విధించలేరు. ఆ జరిమానా కూడా ఎంతుంటుందంటే మనకు నిర్ణీత కాల వ్యవధి అంటే ఎంత 30 రోజుల్లోపు మనకు కావాల్సిన సమాచారాన్ని మనకు అందించాలి. ఒకవేళ 30 రోజుల్లోపు అందించలేదనుకోండి అంటే 30 రోజులు దాటిన తర్వాత ప్రతి రోజుకు రూ. 250 చొప్పున గరిష్టంగా 25,000 వరకు మాత్రమే ఆ ఫలానా ప్రభుత్వాధికారిపై జరిమానా వీళ్ళు విధించగలరు. అంతే తప్పితే వీళ్ళకు శిక్ష విధించే అధికారం ఏమీ లేదు. కాకపోతే ఈ క్రమశిక్షణా చర్యలు తీసుకోమని ఆ ఫలానా డిపార్ట్మెంట్‌కు వీళ్ళు రికమెండ్ చేయొచ్చు. ఎవరు? ఇన్ఫర్మేషన్ కమిషన్‌లు. అంతే తప్పితే వీళ్ళకి శిక్షించే అధికారం అయితే లేదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కేంద్ర సమాచార కమిషన్ అనేది కేవలం కేంద్ర ప్రభుత్వం కోసమే కాకుండా కేంద్రపాలిత ప్రాంతాలు అంటే యూనియన్ టెరిటరీస్ కోసం కూడా పనిచేస్తుంది. ఇప్పటివరకు మనం కేంద్ర రాష్ట్ర సమాచార కమిషన్లకు సంబంధించి దాదాపు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర సమాచార కమిషన్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ యొక్క పరిస్థితి ఏంటో చూద్దాం. ఈ రీసెంట్ అపాయింట్మెంట్స్ డిసెంబర్ 15న రాజ్ కుమార్ గోయల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రాజ్ కుమార్ గోయల్తో పాటు 8 మంది ఇన్ఫర్మేషన్ కమిషనర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్ చేయడం ద్వారా మొత్తం పూర్తి స్ట్రెంగ్త్‌కు చేరింది కేంద్ర ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్ పరిస్థితి ఏంటంటే కనీసం చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కూడా లేకుండా 3 లేదా 4 ఇన్ఫర్మేషన్ కమిషనర్లతో పనిచేస్తున్న పరిస్థితి. మరి కేసులు మాత్రం పుష్కలంగా ఉన్నాయి పెండింగ్‌లో. కానీ ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క స్ట్రెంగ్త్ మాత్రం ఏమీ లేదు. ఇప్పటివరకు ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేసిన ఈ సమాచార కమిషన్లకు సంబంధించిన సమాచారం అంతా గ్రూప్ 2కే కాకుండా గ్రూప్ 1 సివిల్స్‌లో ప్రిలిమ్స్ వరకు కూడా ఉపయోగపడుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.